పాప్కార్న్ హాట్ డిబేట్ నేను లక్ష్మణ్. ఈ రోజు డిబేట్ లో మాట్లాడుకున్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఈ ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నోత్తర సమయంలో ఎమ్మెల్సీని అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు సమాధానం చెప్పారు. దానికి సంబంధించిన ఏం జరిగింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎన్ని లక్షల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి, రికార్డెడ్ గా ఫిర్యాదుల రూపంలో 8,000 ఎకరాల పైన పైచీలకు కబ్జాకు గురయ్యాయని చెప్పి ఫిర్యాదుల ద్వారా కక్షిదారులు అయితే కూటమి ప్రభుత్వానికి విన్నవించారని చెప్పి కూడా ఎవిడెన్స్ డాక్యుమెంట్ తో వివరించిన సందర్భం ఉంది. దీంతో పెద్ద ఎత్తున దాదాపు 13 లక్షల చిల్లర ఎకరాలు కబ్జాకు గురయ్యాయని చెప్పిన అంశం ఇప్పుడు తెరపైకి రావడంతో ఇప్పుడు వైరల్ గా మారిన అంశం. ఇదే అంశంపై డిబేట్ లో మాట్లాడతారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం సార్ లైవ్ డిబేట్ స్వాగతం. నమస్కారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయి. ఇప్పుడు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముందు కూడా ఒకటే చెప్పింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చెప్పి అన్నట్టుగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని తీసుకొచ్చింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఎటువంటి అడుగులు పడనున్నాయి, ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఏదైతే ఫిర్యాదుదారులకు కానీ బాధితులకు కానీ ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? ఇక్కడ మనకు ఒక అర్థం చేసుకోవాలా, రాజరిక వ్యవస్థ నుంచి భారతదేశము ఆక్రమించబడింది. రాజులని విదేశీయ పాలకులు, మొఘలాయిలు కానీ, తర్వాత ఆంగ్లేయులు కానీ, డచ్చోళ్ళు కానీ, పెంచోళ్ళు కానీ, పోర్చుగీసెస్, వివిధ వర్గాల వాళ్ళు వచ్చి ఈ దేశం మీదకి వచ్చి దేశాన్ని కబలించారు. కబలించిన తర్వాత ఈ దేశాన్ని వివిధ రకాలటువంటి అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కానీ ఎన్నో చట్టాలు చేశారు, వాళ్ళు రూలింగ్ కోసం చేసుకున్నారు. ఆ పరంపరలో మనకేం చేశారంటే 1908లో మింటో మార్లే సంస్కరణల ఫలితంగా ఒక చట్టం తయారు చేయడం జరిగింది, భూ సంస్కరణల చట్టం. ఇప్పుడు మన దగ్గర ఉండే డాక్యుమెంట్ ఏదైతే ఉందో మింటో మార్లే సంస్కరణల గురించి తెలిస్తే కానీ మనకి దీని గురించి నుంచి రావాల పునాది. వాళ్ళు ఏం చేశారంటే భారతదేశం అంతా సర్వే చేసి ఓవరాల్గా చెరువులు భూములేంది, గ్రామ కంఠాల భూములేంది, దేవాలయాల భూములేంది మొత్తం రికార్డు టైటిల్ చేశారు. మీకు అక్కడ ఆ సర్వే నెంబర్లో ఎవరు లేకుండా ఉండి అక్కడ ఏదన్నా వ్యవసాయ ఉంటే చుక్కలు పెట్టారు, దాన్నే చుక్కల భూమి అంటారు. దాన్ని డిగ్లాట్ అంటారు, డైక్లైట్ అంటారు, డిగ్లాట్ అంటారు. 1908 డైక్లైటు బ్రిటిష్ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ పరిపాలన బేస్ డాక్యుమెంట్, అది అప్పుడు చేసిన సర్వే. ఆ తర్వాత భారతదేశంలో భూములు సర్వే జరగకుండా దానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క చట్టం, ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళు ఒక రకమైన చట్టాలు చేసుకున్నారు. ఓవరాల్గా నేషనల్ వైజ్డ్ ల్యాండ్కి సంబంధించింది చట్టాలు లేవు. తర్వాత అసైన్మెంట్ యాక్ట్ ఉంది, డీకేటీ పట్టాలు, డీఫారం పట్టాలు, సీజేఎఫ్ ల్యాండ్స్, ఇట్లా రకరకాల ల్యాండ్స్ భూమి లేని నిరుపేదలకి భూములు ఇవ్వడం జరిగింది. లక్ష్మణ్ గారు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈనాం యాక్ట్ వచ్చిన భూదాన వజ్యం ఫలితంగా భూములు ఇచ్చినటువంటి దానం ఇచ్చిన భూముల యాక్టులు కానీ ఇటువంటి రకరకాల చట్టాలు వచ్చినాయి. అసైన్మెంట్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాలు వచ్చిన తర్వాత ఏం చేశారంటే కొంత భూమి పేదల దగ్గర ఉండిపోయింది. ఈ పేదలను అడ్డం పెట్టుకొని గత పాలక ప్రభుత్వాలు భూమి అనేది చాలా విలువైంది, అమ్మేసుకుంటే మళ్ళీ తిరిగి కొనలేరు. కాబట్టి దానివల్ల ఏం చేశారంటే దామోదరం సంజీవి గారు 1960లో పంచిన భూములు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి దాదాపు ఆయన 6 లక్షల ఎకరాల భూములు దాకా పంచారు. ఆ భూములు ఏం చేశారంటే కట్టడి చేశారు, తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఈ అమ్మకూడదు, అంటే ఆస్తి పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోలేడని పేదవాళ్ళు అని చెప్పి ఆ ప్రొవిజన్ పెట్టారు. అది ఆర్డీఓ పేరు మీద ఉంటాయి ఆ పట్టాలన్నీ కూడా. దానికి ఓనర్ ఎవరు? ఆర్డీఓ గారు. సో ఆ భూముల్ని కొట్టాల, ఆ భూములు ప్రభుత్వాలు కొట్టేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ భూములు కొట్టడానికి ఏం చేశాడంటే నిషిద్ధ భూముల జాబితాని ఒక చట్టం తయారు చేసి పెట్టారు. 22A రిజిస్టర్ అని చెప్పి ఒకటి తయారు చేసింది ప్రామాణికంగా 1999లో బాబుగా. ఈ నిషిద్ధ భూముల జాబితా అనేది ఒకటి ప్రభుత్వ భూములన్నీ ఇంకెవరికి రిజిస్ట్రేషన్ చేయకూడదు, ఈ చుక్కల భూములు కూడా నిషిద్ధ భూముల్లోనే జాయిన్ చేశారనమాట. ఇవి ఏం చేశాడంటే ఇప్పుడు సీజేఎఫ్లు అసైన్మెంట్గా మార్చడం. అసైన్మెంట్ అంటే వ్యవసాయానికి పనికొచ్చే భూమి పట్టా ఇవ్వడం,
అసైన్మెంట్ భూమి అంటారు. డీకేటీ భూములు కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ భూములన్నిటినీ కొంతమందికి ప్రభుత్వాలు అనేక రూపాల్లో పట్టాలు ఇచ్చారు, అందరు ముఖ్యమంత్రులు ఇచ్చారన్నమాట. ఈ భూములు ఏం చేసినాయి, పేదల దగ్గర ఉన్నాయి. పేదల దగ్గర భూములు మనం తక్కువ ధరకు ఎలా కొట్టేయాలంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాడు. తెచ్చేం చేశాడంటే పేదల దగ్గర ఉన్నటువంటి భూములు 4 లక్షలకి, 5 లక్షలకి, 10 లక్షలకి, 15 లక్షలకి కొనేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది కొంటున్నప్పుడు ఏం చేయాలి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు ల్యాండ్ కొంటుండడం అవతల మనిషి అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా పనిచేయాలిగా. అంటే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పనిచేయకుండా పోయింది. ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చి భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుందని ఎయిర్పోర్ట్ చుట్టూ నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న భూములన్నీ నాటి జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆయన పుత్రరత్నం కొనడం. ఆ భూములన్నీ ఎవరి ఇట్లా డీకేటీ పట్టాలు, సీజీఎఫ్ ల్యాండ్లు, తర్వాత నేను చెప్పాను కదా అసైన్మెంట్ భూములు. గతంలో ప్రభుత్వాలు ఎట్టబెట్టినాయి, వాళ్ళ వంశపారంపర్యంగా అనుభవించాల్సిందే తప్ప ఒకవేళ ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటారో కాంపన్సేషన్ ఇస్తారు. ఏదైనా ఎయిర్పోర్ట్ కడతారు, పోర్టు కడతారు, లేదా ఒక ఫ్యాక్టరీ కడతారు, అప్పుడు కాంపన్సేషన్ ప్రభుత్వం ఇస్తుంది. కానీ వాళ్ళకి ఏం చేశారంటే కొత్త టైం పీరియడ్ పెట్టారు. ఇక్కడ జరిగిన ముచ్చట ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 2003 ఉంది కదా, దాని తర్వాత ఒక 30 ఏళ్ళు క్రైటీరియా అన్న పెట్టుగాని ఉంటే బాగుండేది. 30 ఇయర్స్ క్రైటీరియా. 2003 తర్వాత అసైన్ చేసిన పట్టాలు కూడా వీళ్ళు చేసుకున్నారు. ఆ పరంపరలో ఏం చేశారంటే మదనపల్లి సబ్ డివిజన్ దాదాపు 22 లక్షల ఎకరాల భూభాగోతం. ఇది నాట్ ఓన్లీ మీరు అన్నట్టు 20,000-30,000 ఎకరాల భూభాగోతం కాదు, 22 లక్షల ఎకరాల భూభాగోతం ఇది. దాంట్లో మదనపల్లి సబ్ డివిజన్లో మదనపల్లి సబ్ డివిజన్లో 79,107 ఎకరాలకే ఫ్రీ హోల్డ్ కల్పించారు. అంటే ఇంక అమ్మేసుకోవచ్చు ఎవరికైనా, నీకు రైట్స్ ఇచ్చేశారు. తర్వాత అక్కడి నుంచి తహసీల్దార్ నుంచి ఏమని ప్రతిపాదనలు వెళ్ళినాయి, 74,374 ఎకరాలకే ఉత్తర్వులు ఇచ్చేశారు ఫ్రీ హోల్డ్ చేయమని. దాంట్లో 4,732 ఎకరాలు తిరస్కరించేశారు. అప్పుడు ఇది కుదరదని. ఆ తర్వాత ఏం చేశారంటే ఉద్దేశపూర్వకంగా ఈ జూలై 21, 2024 ఆడున్న ఫైళ్ళన్నీ తగలబెట్టారు. అంటే ఒక్క డివిజన్లోనే ఇంత జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగి ఉంటుందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నా నేను. ఇది ఏంటంటే పేదల దగ్గర ఉన్నటువంటి భూముల్ని లాగేయటం అన్నమాట. వాళ్ళు ఏమని మాట్లాడతారు, ఈ సైకో బ్యాచ్ పెళ్ళికి అమ్ముకోవద్దా, చదువుకు అమ్ముకోవద్దా, అంటే పెళ్లి చేసడానికి భూమి అమ్మాలా, చదువుకోవటానికి భూమి అమ్మాలా, అంటే ప్రభుత్వాలు చదివించవా, అంటే భూమి మీద హక్కు లేకుండా పేదల దగ్గర భూములన్నీ లాక్కేసారు. వాళ్ళు ఎప్పుడు పేదలుగానే ఉండిపోతారా అనేది ఏంటంటే వాళ్ళు పేదలు కాబట్టి ఇచ్చారు. 5 ఎకరాలు తప్పునిచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే కొనుగోలు పథకం అని ఒకటి పెట్టి పేదలకు భూములు ఇచ్చాడు. కొంత బడ్జెట్లో కేటాయించి ఎస్సీ ఎస్టీలకి భూములు కూడా కొనుగోలు పథకం ఇచ్చారు. అంటే భూములకి పేదలకు భూములు ఇచ్చేది పోగొట్టేసి పేదల దగ్గర భూములు, నీ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడు సరస్వతి భూములే తీసుకోరాదా, 3 లక్షల నుంచి 8 లక్షల దాకా కొట్టేసిండు కదా, 1,550 ఎకరాలు. ఏం పని చేయలా, భూపరిమితి చట్టమా? అందువల్ల ఏంటంటే పేదల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కొల్లగొట్టేదానికి తెచ్చారు. నువ్వు ఇంకోటి ఏం అడిగినావు నన్ను, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు అది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ బాబు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చాడు? ఎవడైనా సరే నిషిద్ధ భూముల్లో ఏలు పెడితే జీవిత ఖైదు పడేటట్టు చట్టం ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించింది, ఒక జీవో పాస్ చేశారు. అసెంబ్లీలో పెట్టి పెద్దల సభలోను శాసనసభలో పెట్టేసి ఆమోదించి చట్టరూపం చేస్తే ప్రభుత్వ భూములు ముట్టుకోవాలంటే భయపడేటట్టు ఈ చట్టం తయారు చేస్తారు. ఇది మంచిది. అందువల్ల ఏంటంటే పేదలకు ఇచ్చినటువంటి భూములు పెద్దలు గద్దల్లాగా తన్నుకోపోకుండా ఉండటం కోసం అటువంటి పెద్దలు మంచి మనసుతో చేశారు. వాళ్ళకి హక్కులు కల్పించినట్టు కల్పించేసి వాళ్ళకాడ భూమి లాగేసుకోవటం అనేది పోర్టుల పేరు చెప్పి, ఎయిర్పోర్ట్ల పేరు చెప్పి, ఫ్యాక్టరీల పేరు చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు భూములు లాగేస్తుంటే చూస్తూ ఉండకూడదు అనమాట. అవసరానికి తీసుకోండి భూములు. నిన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది, అవసరానికి మించి భూములు సేకరిస్తున్నారు, ఇది నేరం అని చెప్పి సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. శ్రీనివాస్ గారు చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది, గ్రాబింగ్ యాక్ట్ తీసుకురాబోతుంది, దీని ద్వారా నిజంగా భూబాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరైన న్యాయం జరిగిద్దంటారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్టే
జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఉరి. వాళ్ళే చెప్పారు, ఆ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలే చెప్పారు ఏమని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే మా కొంప ముంచింది అని చెప్పి. కాటసాని రామరెడ్డి కావచ్చు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు, ఓడిన వెంటనే సెల్ఫీ వీడియోలు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి మేము చెప్పినా వినలేదు, వీళ్ళు మా పైన బాగా ప్రచారం చేశారు. ఆ సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవటం, ఈ పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎంచుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే మా భూములు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇవి కూడా మిగలవు. ఇవాళ పొలాల్లో ఆయన సర్వే రాళ్ళు ఎంచుకున్నాడు, మా పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఏంటి. ఇవాళ రైతులంతా తిరగబడ్డారు. ఒకవైపేమో భూములు కోల్పోయిన బాధిత రైతులు, మరోవైపేమో ఈ జగన్ పిచ్చి చేష్టలతో రేపేమవుద్దో భవిష్యత్ అన్న ఆందోళనలో రైతాంగం మొత్తం కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఓట్లు వేసేశారు. ఈరోజు ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేయాలంటే మనకి భూదాన్ మూమెంట్ గురించి మాట్లాడాలి. భూదాన్ ఉద్యమం అని ఆచార్య వినోబా భావే, భూదాన్ భూములు అని కూడా అంటారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఉంటాయి భూదాన్. పోచంపల్లి, వెదిరే రామచంద్రారెడ్డి ఆయన. అంటే ఆచార్య వినోబా భావే ఏమని ఇచ్చాడంటే ఈ ల్యాండ్ లార్డ్స్ను ఉద్దేశించి ఇవాళ తిరుగుబాటు వస్తుంది. మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, నీ గ్రామంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, నువ్వు అణిచేసిన వర్గాలు, ఈ పెత్తందారులు, ఈ భూకామందులు ఎవరైతే అణిచేశారో వాళ్ళంతా తిరగబడుతున్నారు. మీ మీద మీకు ఈ భూములు కూడా వాళ్ళు లాగేసుకుంటారని వినోబా భావే నయాన భయాన నచ్చజెబుతూ ఆయన ఏంటి ఒక పెద్ద మిషన్ తీసుకున్నాడు. దేశం మొత్తం ఆయన ఎడ్ల బళ్ళల్లో వెళ్తూ ఒక టైప్ మిషన్, ఆయన ఒక మూమెంట్, ఇది ఆయన స్టాఫ్. ఈ భూకామందులను ఏం చేస్తాడు, ట్రీట్ మీ యాజ్ యువర్ అనదర్ సన్. నీకు 4 పిల్లల, వినోబా భావేని 5వ బిడ్డగా తీసుకో, నీకు నా వాటా నాకు ఇవ్వు. ఏది ఆ 4 వాటాలు పంచావు కదా, 5వ వాటాగా నాకు ఇస్తే నేను ప్రభుత్వానికి ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేస్తానంటూ ఈ భూకామందుల దగ్గర ఆ మిగులు భూమిని, అంటే ఈ భూ సంస్కరణల చట్టం వీటన్నిటికన్నా ముందే ఈ ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి భూమిని తప్పించి, అప్పటికీ ఆ అసంతృప్తి ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇప్పుడు ఇదే తర్వాత ఈ మావోయిస్టులు కానీ ఈ తర్వాత ఇదంతా కూడా తిరుగుబాట్లు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఏది బలహీన వర్గాల్లో అసంతృప్తికి ప్రధాన కారణం భూమి అన్నమాట. ఇప్పుడు వినోబా భావే గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి జగన్ భావే గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆచార్య జగన్ భావే ఏమన్నాడు, ట్రీట్ మీ యాజ్ యువర్ సన్ అంటాడు. కాకపోతే అది భూదాన ఉద్యమం అయితే ఇది భూ దోపిడీ ఉద్యమం. ఏది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ముస్లిం మైనారిటీ అని జగన్ అంటున్నాడంటే అర్థమేంటి, మీ భూమి నాది, ఎస్సీలారా, ఎస్టీ అసైన్డ్ ల్యాండ్, అవన్నీ కూడా ఇవాళ అతను హస్తగతం చేసుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాలు అన్నాడు మన 22 లక్షల ఎకరాలు 22A నిషిద్ధ జాబితాలు ఉంటే పల్నాడులో ఒక్కచోట డివిఎస్ గారు ఎస్సీ ఎస్టీలు ట్రైబ్స్ సార్, దానికి చట్టం కూడా ఉంది సార్. ఎస్సీ ఎస్టీ భూములు ఇప్పుడు కొనకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అయి కొనడా, ఎస్టీ అయి కొనడా, ఆ చట్టం కింద జైలు వేయచ్చు. ఎస్సీ ఎస్టీ కర్ణాటక స్టేట్లో ఎస్సీ ఎస్టీ భూములు ఎస్సీ ఎస్టీలు తప్ప ఏరే వాళ్ళు కొనకూడదు. కాబట్టి నేననేది పల్నాడులో సరస్వతి సిమెంటు భూములు 1559 ఎకరాల భూమి ఇప్పుడు ఆ చట్టాన్ని ప్రయోగించి ఎస్సీ ఎస్టీ భూములు ఒక ఎస్సీ ఎస్టీ కానటువంటి ఫార్మర్ ముఖ్యమంత్రి కొనటం తీవ్రమైన నేరం. ఆ నేరం కింద అరెస్ట్ చేసి బొక్కలో వేయొచ్చు జగన్మోహన్ రెడ్డిని. ఎస్సీ ఎస్టీ భూములు ఎస్సీ ఎస్టీలకే అమ్మాలా కొనాలా, కానీ నువ్వు ఎస్సీ కాదు ఎస్టీవి కాదు, నువ్వు ఎవరో తెలియదు, కానీ వాళ్ళ భూములు ఎట్టుకున్నావు, ఇది తీవ్రమైన నేరం. అసైన్డ్ ల్యాండ్కి ఇది ఆ చట్టానికి తూట్లు పుడిచిన దాంట్లో వీళ్ళ నానున్నాడు. ఎవరు, రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్కి తూట్లు పొడిచేశాడు. ఏంటి, ఆయన అప్పట్లో అసెంబ్లీలోనే ఇడుపులపాయ ఎస్టేట్లో 616 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉంది. అది ఎవరు ఒప్పుకున్నాడు, రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. ఏమని, మా నాన్న నాకు తెలియకుండా కొన్నాడు, నేను ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అసెంబ్లీలో ప్రకటించాడు. ఇది రాజారెడ్డి ఇవాళ ప్రకటించాడు 616 ఎకరాలు. మళ్ళా సాయంత్రం ఏమన్నాడు, అది 316 ఎకరాలే అన్నాడు. 316 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అన్నాడు.
ఎవరు? రాజశేఖర రెడ్డి. అది ఆ తర్వాత అసలు అది 1 ఎకరం కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పటికీ కూడా ఇడుపులపాయ ఎస్టేట్లో అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, అటవీ భూములు, పోరంబోకు, చెరువు పోరంబోకు భూములు చాలా ఎకరాలు ఉన్నాయన్నమాట. ఇప్పటికీ వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు వాటిని. ఎవరిని అందులోకి అంటారు కానివ్వరు. ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ యాక్ట్కి తూట్లు పొడిచిన వాళ్ళల్లో తండ్రే, కొడుకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ ద్వారా ఇప్పుడు ఈ 22 లక్షల ఎకరాల్లో సత్యప్రసాద్ ఎంత చెప్పారు అనగాని వాళ్ళ సభలో, శాసన మండలిలో 13.56 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పెట్టారు. రెవెన్యూ మంత్రి ఇవాళ సభలో ప్రకటించాడు 13.56 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టడమే కాకుండా అందులో 9.56 లక్షల ఎకరాలు హస్తగతం చేసేసుకున్నారు, ఆక్రమించేశారు. దానిలో కూడా 3 లక్షల ఎకరాలు ఎవరివి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, వి అసైన్డ్ ల్యాండ్స్ అన్నమాట. ఇందాక మన మధు గారు జవహర్ రెడ్డి గురించి చెప్పాడు. అందరూ ఏంటంటే ఇక్కడ నాయకులు, పాలకులు, అధికారులు కుమ్మక్కయ్యారు. ఏది? భూదోపిడీలో ఇవాళ ప్రజాప్రతినిధుల పాత్ర వైసీపీ వాళ్ళు పోషిస్తే నాయకులు కూడా కుమ్మక్కయ్యారు. అధికారులు కుమ్మక్క కావటమే అసలు ట్రాజడీ అన్నమాట. జవహర్ రెడ్డి ఆ 596 జీవో 596 తీసుకొచ్చిందే దీనికోసం. జీవో 596ని అడ్డం పెట్టుకుని మొత్తం భూములని కబ్జా చేసి పారేశారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏది మన మధు గారు చెప్పిన దాంట్లో మొత్తం 6 మండలాల్లో దానిపైన జనసేన కార్పొరేటర్ ఆ మూర్తి యాదవ్ బయట పెట్టాడు. అదొక 2000 కోట్ల స్కామ్ అంటూ 800 ఎకరాలు భోగాపురం చుట్టుపక్కల అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ, ఆ జాయింట్ కలెక్టర్, అతన్ని మొన్న సస్పెండ్ కూడా చేశారు, కిషోర్ కుమార్. అతన్ని అడ్డం పెట్టుకుని జవహర్ రెడ్డి దోచేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ జవహర్ రెడ్డి కబ్జా చేసిన భూములు, ఈ జీవో 596 ద్వారా అన్యాక్రాంతమైనటువంటి భూములు, వీటన్నిటిపైన మళ్ళా ల్యాండ్ రికవరీ జరగాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం. వీళ్ళు కేవలం ట్రస్టీస్, ఏది? ధర్మకర్తలు మాత్రమే. ఇవాళ గ్రామాన భూబకాసురులు అనమాట. ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ళ దహనం, రాగానపల్లి అనే ఒక విలేజ్లో 1000 ఎకరాలు, అదేంటి? జమీందారీ భూములు. పెద్దిరెడ్డి బంధువులు, పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి బినామీలు మొత్తం రిజిస్ట్రేషన్ చేసేశారు. అంటే ఇప్పుడు ఈ 9 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైన దాంట్లో ఈ 13.56 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పెట్టిన దాంట్లో 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ ఇక అయిపోయింది. అంటే రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. 25,000 ఎకరాల పైన నిన్న రివ్యూ చేసుకుంటే వీళ్ళేదో మళ్ళా విచారణ చేస్తే దగ్గర 7,000 ఎకరాలు మరి తప్పుడు కబ్జాలు. ఏది? 7,000 ఎకరాలు మింగేశారన్నమాట. అవును శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎన్నో ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గుతున్న భూ సమస్యలు ఎన్నో ఉన్నాయి. జడ్జిలకి, సీనియర్ న్యాయవాదులకే వల్ల కాని ఒక జటిలమైన ఒక భూ సమస్య. ఈ భూ సమస్యని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా, లేదంటే ఇది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే గ్రాబింగ్ యాక్ట్ ద్వారా పరిష్కారాలు జరుగుతాయా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఏదైతే కబ్జా గురైనయో లేకపోతే నయానభాయన కొన్నాయో ఇవన్నింటినీ మళ్ళీ ఈ గ్రాబింగ్ యాక్ట్ రక్షించి బాధితులకి ఇవ్వగలరు. పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, ప్రజలిచ్చిన బాధ్యత. ఈరోజు సభలో, శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నారు? 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్. ఎందుకు ఇచ్చారు? మీ మీద నమ్మకంతో ఇవన్నీ దిద్దాలా, ఇవన్నీ చక్కదిద్దాలి, సరిదిద్దాలన్నమాట. ఇవాళ ప్రజల యొక్క నమ్మకం మీరు ఆ భూ ఆక్రమణల సరిదిద్దుతారని. ఇప్పుడు అన్యాక్రాంతమైనటువంటి భూములు మళ్ళీ తిరిగి రాబట్టాలా. మనం చూసాం దేవాదాయ భూములు పెద్ద ఎత్తున కబ్జాలు చేసేశారు. ప్రతి దేవాలయానికి పూర్వీకులు విరాళంగా ఇచ్చినటువంటి భూముల్ని వీళ్ళు మింగేసిన పరిస్థితి అన్నమాట. వాగు పోరంబోకు, చెరువు పోరంబోకు, మొత్తం అసలు ఈ పోరంబోకులే మింగేశారన్నమాట. అంటే ఇవాళ ఈ భూ బకాసురుల బారి నుంచి భూమిని విముక్తం చేయాలి. దీన్ని ఒక ప్రత్యేక ప్రోగ్రామ్గా ఈ ప్రభుత్వం టేకప్ చేయాలి. ఫస్ట్
చేయాల్సిందేంటి? అసైన్డ్ భూములకు రక్షణ కల్పించాలి. గత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాటన్నిటినీ కూడా రివర్స్ చేయాలి. ఇప్పుడు ఇవాళ భూమి అనేది నీకు పెరగదు, జనం పెరుగుతారు, జనాభా పెరుగుతోంది, కానీ భూమి నీకు పెరగదు అన్నమాట. ఉన్న భూమిని పంచుకోవాల్సిందే. పెరిగే జనాభాకు తగ్గట్టుగా భూమి పెరగమంటే పెరుగుద్దా? కాబట్టి భూ ఆక్రమణలు, భూ కబ్జాల పైన ఇవాళ ఉక్కుపాదం మోపాలన్నమాట. ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరిని కదిలిచ్చినా 2000 ఎకరాలు కబ్జా. 175 నియోజకవర్గాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు, లేదు ఆయన యొక్క ఇన్ఛార్జీలు, ప్రతి నియోజకవర్గంలో 2000 ఎకరాలు చెరబట్టారు. ఇప్పుడు ఒంగోలులో అదొక పెద్ద స్కామ్. ఏంటి? 101 ఎకరాలు 200 కోట్ల రూపాయలు స్కామ్ అని చెప్పి దానిపైన ఒక 75 మందిని సస్పెండ్ చేశారు. వాళ్ళేంటి? ఫోర్జరీ డాక్యుమెంట్స్, దస్తావేజులు, అసలు స్టాంప్ పేపర్ వాళ్ళు పుట్టించారు. ఇప్పుడు స్టాంప్ పేపర్లు వాళ్ళు తయారు చేశారు, తయారు చేసి పుట్టించి ఏ విధంగా అంటే అసలు వీళ్ళు చెయ్యనటువంటి అక్రమాలు లేవన్నమాట. ఇప్పుడు రెవెన్యూ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి మండలంలో కుమ్మక్కైపోయారు. ఒకవైపేమో స్కీములు, ఆ పెట్టిన ప్రతి స్కీము ఒక స్కామే. ఏంటి? జగనన్న లేఅవుట్లు అన్నారు. జగనన్న లేఅవుట్లు అనేది అదొక 10,000 కోట్ల రూపాయల కుంభకోణం. ఆవ భూములు అదేంటి? 500 కోట్ల కుంభకోణం. అంటే ఎకరం 5 లక్షలు చేయని భూమిని 65 లక్షలు సార్ వాళ్ళు కొనిపించారు, 65 లక్షలకి కొనిపించారు. ఎకరం 10 లక్షలు చేయని భూమిని, అంటే పల్ల భూములు, చిత్తడి నేలలు, అందులో ఏం పండవు, ఉప్పు నేలలు, వాటిని ఏం చేశారు? ప్రభుత్వంతో ₹1 కోటి కొనిపించారు. ఎకరం ₹1 కోటి కొనిపించి పంచుకున్నారు. ఏది? అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జో, ఎమ్మెల్యేనో, అక్కడ ఉన్న తహసీల్దార్, వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప నీకు వాస్తవాలు బయటికి రావు. మధుసూదన్ రెడ్డి గారు, ఈ భూ స్కామ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత 5 ఏళ్ళు పట్టిద్దా 10 ఏళ్ళు పట్టింది? ఈ భూ సమస్యలు మొత్తం, ఈ తలనొప్పుల మొత్తాన్ని వదిలించి బాధితులకి సరైన న్యాయం జరగాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటారు? ఏం పట్టదు. చిత్తశుద్ధి ఉంటే పెరికి పారేయచ్చు 2 సంవత్సరాల్లో. ముందు పాలక వర్గానికి చిత్తశుద్ధిగాని ఉంటే అది పెద్ద పని కాదు. సర్వేర్స్ని రిక్రూట్ చేసుకొని, ఇప్పుడు సర్వే చదివినటువంటి సర్వే ఇమ్మీడియట్గా ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంటు సర్వేర్లను రిక్రూట్ చేసుకొని ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళు పనులు చేయటంలా ఏం చేయాలంటే ఫస్ట్ ప్రజల జోలికి పోకూడదు. ప్రభుత్వ భూములు ఐడెంటిఫైడ్ చేసి ఏ అయితే ఉన్నాయో, ఏ శాఖ ఆ శాఖ, ఇవాళ పంచాయతీరాజ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పంచాయతీ భూములు మొత్తం లాగేసుకోవచ్చు. అది ఒక పంచాయతీ సర్పంచ్ ఉంటాడు, పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, ప్రతి పంచాయతీలో సర్వేర్ ఉన్నాడు. శ్మశానాన్ని సర్వే చేసి అద్దులు బాగటం పెద్ద పని కాదు. మేతపారం పోకు పంచాయతీ, అర్థమవుతుందా? దానికి బౌండరీలు పిక్ చేయటం. ఎన్ఆర్జీఎస్ పథకం ఉంది కదా లక్ష్మణ్ గారు, టించర్ కొట్టేయచ్చు చుట్టూ, శ్మశానం చుట్టూ టించర్ కొట్టేసుకోవచ్చు, ఆడ బోర్డు పెట్టవచ్చు ఇది శ్మశానం భూమి అని. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఈ వాగుపారం పోకు భూములు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ పని చేయకుండా ఎన్ఆర్జీఎస్ అనేటటువంటి బాగా నిధులు ఉన్నాయి. నీకు వాగుపారం పోకు చుట్టూ ఏదైతే ఉందో పెద్ద రాళ్ళు పెట్టేసి, రైల్వే డిపార్ట్మెంట్ కాడ ఇరిగిపోయినాయి దిమ్మిలు బోల్డ్ ఉంటాయి, నువ్వేం రాళ్ళు కొనబడలే. రైల్వే డిపార్ట్మెంట్ అంటే పట్టాల కింద ఇరిగిపోతాయి కదా, ఆ దిమ్మిలకి రంగులు వేసుకుంటే చాలు, అవి తెచ్చుకొని 2 మొక్కలు చేసుకుంటే ప్రతి రైల్వే స్టేషన్లో కొన్ని లక్షలు ఉన్నాయి రాళ్ళు. నువ్వు ఆర్డర్ ఇవ్వబడలే, ఏమి ఇవ్వబడలే. రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని మీకు పనికి రానటువంటి ఆ సిమెంట్ రాళ్ళు మాకు మా ప్రభుత్వం తీసుకుంటాం, కొంత అమౌంట్ ఇస్తామంటే ఆ రాళ్ళు కానీ తీసుకొని సెంటర్లో కట్ చేసుకొని రంగులు కానీ వేసుకున్నాం అనుకో, అద్భుతంగా పనిచేస్తాయి. 100 ఏళ్ళు ఆడిపోవా రాళ్ళు. నీకు సలహా కూడా ఇస్తుండా. ఫస్ట్ కట్టడి చేయాల్సింది ఏంటంటే కొండపారం బోకు భూములు, మేతపారం బోకు భూములు, గ్రామకంఠం భూములు, వాగుపారం బోకు భూములు, అలాగే శ్మశానం భూములు, వీటన్నిటినీ ప్రభుత్వం చేస్తే చాలు, ప్రజల ఆస్తుల జోలికి బాబళ్ళ. ఆ తర్వాత అసైన్మెంట్ భూములు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో డీపారం రూపంలో, డీకేటీ రూపంలో, సీజేఎఫ్ భూముల్లో వాటికి సరిహద్దులు రాలు చేసి, ఇది ఆర్డీఓ నెంబర్. తర్వాత ఏం చేయాలంటే బ్రిటిష్ వాళ్ళు సర్వే సబ్ డివిజన్లు జరగల. ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఎక్కడంటే కొత్తగా వచ్చిన ఎంఆర్ వాళ్ళకి ఏంటంటే
ఏదైతే ఒక సర్వే నెంబర్లో 14 ఎకరాలు 15 ఎకరాలు ఇలా ఉంటుంది మనకి రెండు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక 10 మంది రైతులు ఉంటారు. దాన్ని ఏం చేయాలంటే సర్వేలను పెట్టి సబ్ డివిజన్ చేయాలి. ఏ నెంబర్లో ఎవరెవరు ఉండా ముందు సర్వే నెంబర్ బౌండరీ తీసేసి సబ్ డివిజన్ చేయించుకోవాలి. ఇది చెప్పటం వల్ల రెవెన్యూ అధికారులు గ్రామాల్లో గ్రామ సదస్సులు పెట్టి అమ్మ ఎవరన్నా భూమి కొనుక్కుంటే ఇలా కొనుక్కోండి, మీరు సబ్ డివిజన్ కాకుండా భూమిని కొనొద్దు. ఒక సర్వే నెంబర్లో 40-50 మంది రైతులు కూడా ఉంటారు. వాడికి ఏం సబ్ డివిజన్ కాదు. ఈ నెంబర్ పై ఉత్తరం ఎవరు ఉంటాడో తెలియదు, దక్షిణం ఎవరు ఉంటాడో, తూర్పు ఎవరు ఉంటుందో. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖకి ఎంఆర్ఓ శాఖకి సమన్వయ లోపం ఉంది. నేను అంటుండేది పాయింట్ ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎంఆర్ఓ నుంచి ఎన్ఓసి తెచ్చుకుంటే కానీ రిజిస్ట్రేషన్ చేయకూడదు. సర్వేర్ నుంచి ఎంఆర్ఓ నుంచి ఎన్ఓసి తేండి, అప్పుడే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పేటటువంటి లింక్ కానీ పెట్టగలిగితే కొన్నోడు కూడా నష్టపోడు. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర కాడికి పోతే వాస్తవికమైనటువంటి ఆయన సర్వే రిపోర్టు ప్లస్ ఎంఆర్ఓ ఎన్ఓసి ఈ భూమి క్లియరు ప్రభుత్వానికి కాదు. సమస్యల కోర్టులో కేసులన్నీ ఎక్కడ వస్తున్నాయో తెలుసా మీకు? రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కోర్టు ఎంఆర్ఓ కాడికి పోతారు, ఏది ముటేషన్ చేయించుకోవటం. అదే తప్పు పాలసీ అంట. పాలసీ ఎక్కడి నుంచి పోవాలంటే భూమి కొనుగోలుదారుడైనా ఎంఆర్ఓ దగ్గరకు పోయి సర్వేర్ దగ్గర కాడికి పోయి సార్ నేను ఈ సర్వేర్ రమ్మంగా నాకు ఒక ఎన్ఓసి ఇవ్వండి సార్ అని చెప్పి సర్వేర్ కార్డు సర్టిఫికేట్ తీసుకోవాలా. ఎంఆర్ఓ ఈ రెండు జత చేస్తే కానీ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయకూడదు. అప్పుడు నీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన అంబడే ఏం చేయాలా? వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు. అది తెలియదు గ్రామీణ ప్రాంతంలో. ఎడ్యుకేట్ ఎవరు చేయాలా? చట్టాల పట్ల, భూ చట్టాల పట్ల, ఈ క్రిమినాలజీ చట్టాల పట్ల గ్రామాల్లో చెప్పాల్సిన బాధ్యత ఎవరికి తూతూ మంత్రం చేస్తారు. ఆ బాధ్యత యాక్చువల్గా ఉంది. ఇది అంటే ఇది తప్పు ఇది మంచి చెప్పమని ప్రతి మేజిస్ట్రేట్ కోర్టు వాళ్ళు పోయి సదస్సులు సమావేశాలు పెట్టి నెలకు ఒకసారి ప్రజలకు చెప్పాలా. అమ్మ ఈ పని చేస్తే ఈ తప్పుడు పడద్ది, ఈ శిక్ష పడద్ది, మీ బిడ్డను చూసుకోమని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు అట్లే రెవెన్యూ శాఖ కూడా కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ గ్రామ సదస్సులు పెట్టి అమ్మ భూముల వ్యవహారం ఇలా ఉంటుంది, ఏ భూమి కొన్నా అమ్మినా కూడా దానికి సంబంధించి ఇలా చేసుకోండి, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పాలా. ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే నాకు ఒక మండలం అప్పచెప్పమను ప్రభుత్వాన్ని, కరెక్ట్గా 20 రోజుల్లో క్లియర్ చేసి చూపిస్తా. నచ్చిన మండలం అప్పచెప్పమను 20 రోజుల్లో క్లియర్ చేస్తా. ఎందుకంటే ఈరోజు కంప్యూటరైజ్డ్ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిండే, శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది. నువ్వు ప్రభుత్వ భూములు ఐడెంటిఫైడ్ చేయకుండా దేవాదాయ శాఖ మినిస్టర్ కింద దేవాదాయ భూములు ఉంటాయి, ఐడెంటిఫైడ్ చేయండి ఫస్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే అన్యాక్రాంతం కావటానికే అధికారుల యొక్క నిద్రాన్న వ్యవస్థలో ఉండబట్టి తప్ప నీ భూమి నువ్వు చూసుకోవా? 11 గంటలకు వచ్చి 3 గంటలకే వెళ్ళిపోతా, ఒక్కోసారి రౌండ్ తిరగవా? నీకు వెహికల్ ఉందిగా, ఎంఆర్ఓకి వెహికల్ డబ్బులు ఇస్తారో గవర్నమెంట్ ప్రజలే కదా ఇస్తారా? వీళ్ళ భూములు చెక్ చేయరు. ఈఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ ఎవడో కంప్లైంట్ చేసిన దాకా ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇన్స్పెక్ట్ చేయరు? ఆ భూముల్లో ఏముండే ఏం జరుగుతుందని వారానికి ఒకరోజు భూముల మీదకి పోరా? డివిఎస్ గారు ఇప్పటి వరకు ఒక్క ఎంఆర్ఓ పోలా. ఆ విధంగా ఒక చెరువు భూములు ఉండే ఇరిగేషన్ ఏఈ ఉంటాడు, నీ భూమిని నువ్వు కాపాడుకోబడలే ఇరిగేషన్ ఆఫీసరా? ఆఫీసులో నువ్వు కూర్చుంటా? పని పాట లేనప్పుడు నీ భూమిలో ఎక్కడ ఆక్రమించారో సర్వే చేయించుకొని కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి అయినా నీ భూమి సరిహద్దులు రాళ్ళు ఊడన్న బీకాడా? ఆ హద్దుల్లో ఉండే ఇరిగేషన్ ఆఫీసర్లు ఎవడైనా సరే సర్వే చేయించుకుని రాళ్ళు వేయించుకుని ఒక ఇరిగేషన్ ట్యాంక్ నాకు చూపించమను. ఇది ప్రభుత్వ అధికారులు నెలొచ్చాలకి జీతాలు తీసుకోవడమే తప్ప ప్రజల సొమ్ము ట్యాక్సుల రూపంలో కట్టింది. వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళు విస్మరించడం వల్ల వస్తున్నటువంటి దుష్ఫలితాలు. వాళ్ళు గ్రామాల్లోకి పోతే అధికారులు ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ అధికారులు కానీ పంచాయతీ అధికారులు పోతే అన్నం పెట్టి సాధారణంగా ఆహ్వానిస్తారు వాళ్ళకి. వీళ్ళు 11 గంటలకు పోవటం, 3 గంటలకు తట్టా పుట్టా జద్దేయటం. ఓకే డివిఎస్ గారు చెప్పండి. అనగాని గారు ఈరోజు శాసనమండలిలో రికార్డెడ్గా దాదాపు 8,000 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. ప్రభుత్వం ఇప్పుడు గ్రాబింగ్ యాక్ట్ తెచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ప్రక్షాళన జరగాలంటారు. సర్వేకి సంబంధించి కూడా సవాల్స్ ఉంది. ఎక్కడ సఫిషియెంట్ గా సర్వే అధికారులు అందుబాటులో లేరు, కొరతగా ఉంది. ఈ 2 ఛాలెంజెస్ గా తీసుకుంటేనే ఈ ముందుకెళ్ళిద్దంటారా, లేకపోతే మీ సలహా చెప్పండి. ఇవాళ కూటమి ప్రభుత్వం పైన కోటి ఆశలతో తెచ్చుకున్నారు రైతులు కానీ, వాళ్ళ ఈ భూ బాధితులు కానీ, వీళ్ళందరూ కూడా మనం చూసాం. ఏది అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జనసేన, బీజేపీ కార్యాలయాల్లో మొత్తం వచ్చినటువంటి వినతులన్నీ చూస్తే పిటిషన్లన్నీ భూముల గురించే. పలానా వాడు నా భూమి కబ్జా చేశాడు, పలానా వాడు నా భూమి మింగేశాడు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. వచ్చినటువంటి ఫిర్యాదుల్లో నీకు 70% ల్యాండ్కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి అనమాట. ఇప్పుడు మొన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారు.
ఈ ల్యాండ్ గ్రాబింగ్ పైన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగ్గర నీకు 1,75,000 ఎకరాలు మరి 35,576 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. ఒక్క విశాఖపట్నంలోనే 4,469 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా చేశారని నీకు వైట్ పేపర్లో చెప్పారు. అంటే అది గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ అన్నమాట. మనకు తెలిసి 40,000 ఎకరాలు కబ్జా చేశారు. ఏది అటు సుబ్బారెడ్డి ఇటు సాయిరెడ్డి. ఒకడు గుడిని మింగితే ఇంకోడు గుళ్ళో లింగాన్ని మింగేసిన పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఏ విధంగా విశాఖపట్నంలో 40,000 ఎకరాల భూములు మరి అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు అటు దసపల్ల భూములు, అటు హయగ్రీవ భూములు, 200 ఎకరాలు తర్లుకొండ ఆయన కూతురికి రాసి ఇచ్చాడని. ఎవరు? విజయసాయిరెడ్డి కూతురే అక్కడేదో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టాలని ఆమె ఏదో చేసిన దీంట్లో. అంటే కొండలు మింగేశారు. ఇప్పుడు శారదాపీఠం ఆయన 15 ఎకరాలు, ఆ 15 ఎకరాల ఖరీదే 225 కోట్లు అన్నారు. అది రద్దు చేశారు ఈ కూటమి ప్రభుత్వం. మంచిది. ఏంటి ఇవాళ 225 కోట్ల రూపాయల ప్రజాధనం ఇవాళ కాపాడేది. శారదా పీఠానికి ఇచ్చినటువంటి భూములు రద్దు చేశారు. నీకేంటి ఎకరం 1,00,000 రూపాయలకి ఇచ్చాడు. 15 లక్షలకి ఇచ్చారా 15 ఎకరాలు? అది ఒక్కొక్క ఎకరం 15 కోట్ల విలువైన భూమి. ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతమైనటువంటి వాటన్ని రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయాలి. ప్రజాధనం కాపాడటం ఒక ఎత్తు, నెక్స్ట్ ఈ భూబకాసురులను శిక్షించడం మరొక ఎత్తు. ఆ శిక్ష కూడా మామూలుగా ఉండకూడదు. మరొకటి ఎవరైనా సరే ఎదుటాడి భూమి కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. ఇది ఒకటి లక్ష్మణ్ సార్ గారు చెప్పారు కదా. ఇప్పుడు సైకో జైళ్ళు కట్టాలా, ఎందుకంటే ఈ సైకోని లేటాడుతుంది పోలీసు వాళ్ళు. ఇప్పుడు రెవెన్యూ జైళ్ళు కూడా కట్టాలి సపరేట్గా, ఎంఆర్ఓల కోసం, ఆర్డీఓల కోసం. ఇప్పుడు ప్రభుత్వ అధికారులే దొంగతనానికి పాల్పడితే, ప్రభుత్వ అధికారులే ఫైళ్లు కాల్చేస్తే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ ఫైళ్లు దహనం చేస్తే సామాన్యులు వీళ్ళని దహనం చేయలేరనే. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం హైకోర్టుతో మాట్లాడుకొని సపరేటుగా సపరేట్ బెంచ్లు ఏర్పాటు చేయాలి. రాయలసీమలో ఒక బెంచి, ఆంధ్రప్రదేశ్లో ఒక బెంచి, ఉత్తరాంధ్రలో ఒక బెంచ్ పెట్టి 3 జడ్జిలను అలొకేషన్ చేసి హైకోర్టుతో మాట్లాడి, పెద్ద సమస్యలు కాదు, తేలిపోద్ది. రికార్డులు ఆడి పెట్టుకొని రోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తారంటే ఇచ్చేసేయాలి. ఎందుకంటే హైకోర్టుకు పోయిన జనరల్గా అయిపోద్ది. నేను అంటుంటే ఈ సపరేట్ జైళ్ళు కట్టాలా. ఈ సైకోయిజానికి సంబంధించిన జైళ్ళు ఇప్పుడు ఆల్రెడీ సివిల్ జైళ్ళు ఉన్నాయి, క్రిమినల్ జైల్స్ ఉన్నాయి. ఇప్పుడు సైకో జైళ్ళు, రెవెన్యూ జైళ్ళు. రెవెన్యూ అధికారి ఎవడన్నా తప్పు చేస్తే జీవితకాలం బయటికి రాకుండా ఉండేటటువంటి సంతకం, వాడు గీన్ పవర్, ఆ సంతకం నుంచే కదా ఇది జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ జైళ్ళు, సైకో జైళ్ళు కూడా మనం కానీ పునరుద్ధరిస్తే అప్పుడు అధికారుల్లో భయం వస్తుంది, సంచలనం వస్తుంది అని మాత్రం చెప్పగలను. సరస్వతి పవర్ భూములు ఇప్పుడు ఇందా మన మధు గారు చెప్పారు, 1515 ఎకరాలు సరస్వతి పవర్, 1559 ఎకరాలు సార్ అసైన్డ్ భూములు అక్కడ కబ్జా చేశారు. అక్కడ చెరువులు కబ్జా చేశారు, అక్కడ రాములారి గుడి కబ్జా చేశారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వెళ్ళిన తరువాత నీకు సరస్వతి పవర్కి నోటీసులు ఇచ్చారు. నెక్స్ట్ అసైన్డ్ ల్యాండ్స్ ఎవరి అయితే వీళ్ళు కబ్జా చేశారో తక్కువ రేట్లు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, తప్పేంటి అన్నాడు. వాళ్ళు రైతులు అడిగింది 2,70,000 రూపాయలు, నేను 3 లక్షలు ఇచ్చా అంటున్నాడు. అంటే నువ్వు ముష్టేసావా? సార్ డివిఎస్ గారు నేను అంటున్నది కాదు. SC ST భూములు కొంటమే నేరం. ఫస్ట్ దాని కింద అరెస్ట్ చేయొచ్చు, ముందు ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఏది అమ్మినాళ్ళకి నోటీసులు ఇచ్చారు, కొన్నాళ్ళకి నోటీసులు ఇచ్చారు. దానిపైన ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. కేవలం సరస్వతి పవర్కే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాలు ఇవాళ కోల్పోయారు. ఎవరు? BC SC ST ముస్లిం వీళ్ళందరూ ఎవరు? అసైన్డ్ ల్యాండ్స్ మొత్తం అన్నీ రికవర్ చేయాలి. అదే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ యొక్క మూల లక్ష్యం కావాలి. కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు ఏదైతే స్టెప్ తీసుకుని ఇనిషియేట్ తీసుకుని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జరిగిందో, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చిన సందర్భంలో ఎన్నో సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. పకడ్బందీగా ముందుకు వెళ్తే తప్ప ఈ యాక్ట్లో, ఈ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా బాధితులకు న్యాయం జరగదు అన్నదే ఈ విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి గారికి, డివిఎస్ గారికి నమస్కారం.